అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక సోదరులందరికీ కూడా నాకు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి స్పీకర్ గారి తీర్పు స్వాగతిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఈ యొక్క గాంధీ గారిని ఈ షేర్లింగంపల్లి ప్రజలు ఏ రకంగా నమ్ముతారని చెప్పేసి కూడా అందరికీ అర్థమైపోయింది. కావున ఆయన పార్టీ మారలే అని చెప్పేసి పార్టీలు ఉండడా లేదా అని చెప్పేసి అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సిగ్గనిపిస్తలే అని మా బీఆర్ఎస్ నాయకులను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము కష్టపడి గెలిపించి ఆయన అసెంబ్లీకి 2 సార్లు మా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు. నువ్వు 2 సార్లు గెలిచింటివా ఎమ్మెల్యే కానీ వేరే పార్టీలు ఉండే మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న పార్టీ 2 సార్లు గెలిచినావు. నువ్వు మళ్ళీ గెలుస్తుంటివా, మళ్ళీ అసెంబ్లీకి వెళ్తుంటివా? నీకు ఇంతలో విశ్వాసం ఉందా అని ఈరోజు మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మాకు బాధ వేస్తా ఉంది. మమ్మల్ని మోసం చేస్తున్నావు బాగుంది, షేర్లింగం ప్రజలను మోసం చేస్తా ఉన్నావు, గవర్నమెంట్ భూములని మోసం చేస్తా ఉన్నావు. ఏ రకంగా మోసం చేస్తా ఉన్నావు? ఈరోజు నీకు ఏం హక్కున్నది, ఏం ధైర్యం ఉన్నది? మేము ఖబర్దార్ గాంధీ నెక్స్ట్ మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు. నీ మోసాలని ఎక్కడికెక్కడ అండగడుతూ మిమ్మల్ని పరిశీలిస్తూ, ఎందుకంటే ఇంకెన్ని రోజులు మోసం చేసావు మమ్మల్ని? షేర్లింగం నియోజక 7 లక్షల ప్రజలను మోసం చేసుకుంటూ పోతూ ఈ రోజు సింగమాన్ని చెప్తూ ఈ యొక్క ఎమ్మెల్యే పదిని కాపాడుకోనికే ఎన్నో వాళ్ళు చెప్పుకుంటూ ఈ రోజు పాడుతున్నావా? రేపు పొద్దున తమ్ముంటే బిడ్డ, రేపు పొద్దున 21 తారీఖు సీఎం మీటింగ్ రా, కేసీఆర్ మీటింగ్ రా, అందరూ స్వాగతిస్తాం. నీకు మంచిగా పూర్తితో స్వాగతం అంతా బీఆర్ఎస్ అందరం కలిసి రేపు పొద్దున బీఆర్ఎస్ భవనంగా లేకపోతే మీటింగ్ రమ్మంటే మేము వస్తాం అందరం కలిసి ఆ నుంచి టీఆర్ఎస్ బాగా వెళ్తాం. అవసరమైతే దమ్ము లేదు సన్నాసి మళ్ళీ అన్ని రకాలుగా మాట్లాడుతూ అమలు చెప్తూ నీ యొక్క పదవులు, నీ యొక్క ఆశలు, నీ యొక్క అన్ని కాపాడుకోనికే మా లాంటి వాళ్ళని మోసం చేసింది కాకుండా ఈరోజు మా పార్టీని మోసం చేస్తే మేము ఊరుకుతా ఉంటున్నామా? ఈరోజు ఏ రకంగా ఊరుతాం? ఈరోజు మా పార్టీని మోసం చేసింది కాకుండా షేర్లింగంపల్లి ప్రజలకు మోసం చేస్తూ చూసలేదా అందరూ ఈరోజు ప్రజలు? షేర్లింగంపల్లిలో ఏం చిన్నపిల్లలు అందరూ ఇందాక అక్కనట్టుగా చిన్నపిల్లలు అందరూ 2 సంవత్సరాల 3 సంవత్సరాల పిల్లలు చెప్తారు ఏ పార్టీలో గెలిచినా పెట్టమని చెప్పేసి. నువ్వు పార్టీకి మారే ముందు రోజు నాకు ఫోన్ చేసినావు, గుర్తుందా? నువ్వు పార్టీ మారే ముందు రోజు నాకు ఫోన్ చేసినావు. నీ పిఏ రమేష్ నాకు ఫోన్ చేసి నీకు ఫోన్ ఇచ్చిండు. రవి అందువల్ల కారణంగా పార్టీ మారుతున్నామంటే నేను రానా చెప్పిన, గుర్తుందా? అబద్ధాలు చెప్పుకుంటూ పదాలు కాపాడుకోనికి ఎన్నో చేస్తున్నావు. ఈ రోజు నేను అక్కడ భూములని ప్రశ్నించినందుకు మా బీఆర్ఎస్ నాయకుడు మా కృష్ణ మా షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ గారు ఆయన గట్టిగా ప్రశ్నించినందుకు ఆయన మీద మళ్ళీ రివర్స్ గా ఈరోజు నిందలేస్తూ నీకు ఇంత సిద్ధ అనిపిస్తలేదా? నువ్వు చేసింది గవర్నమెంట్ భూమి మోసం చేసింది కదా, కనిపిస్తలేదు ఎక్కడ? నువ్వు చేసిన మోసాలు ఇక్కడ అడ్డగడతాము. నువ్వు పార్టీ మారలేదని చెప్పు, లేకపోతే రా భవన్కి రా, లేదంటే రేపు తుల్యబాబు అందరం ఉంటాం, రెడీ ఉంటాం, అక్కడికి రా, నేను బీఆర్ఎస్ అని చెప్పి వచ్చి ఒట్టదినం చెప్పు అవసరమైతే ధైర్యంగా. అంతేగాని ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ బాణలు చెప్తే ఇక్కడ మేము ఇవ్వడం కూడా సహించే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో నేను ఇంటికి పంపించేది ఉండదు. కాబట్టి ఈ ధైర్యం ఉంటే మనసు చెప్తున్నా 21 తారీఖు మా సార్ కేసీఆర్ సార్ భవన్ వస్తున్నా ఉన్నారు, అక్కడికి రా, నేను స్వాగతిస్తాం. లేదంటే ముందే మాకు ఇంటికి రండి అని చెప్పండి, మేము ఇంటికి అడిగినాం. అంతేకాని దాన్ని రాబోయే రోజుల్లో మీకు అడుగుతున్నా, మీకు ప్రశ్నించి ఎంతకంటే రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క ప్రిన్సిపల్ సభగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అందరూ.